వినండి, పెళ్ళైన 5 సంవత్సరాలు గర్భఫలం లేదు. ఒక రోజు ఫోన్ చేసి నన్ను గంగారు పిలిపించారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఆయన, ఈమె, వాళ్ళ అత్తగారు ముగ్గురు ఉన్నారు. ప్రార్థన పెడుతుంటే అలా మామగారికి ఇష్టం లేదు ప్రార్థన పెట్టడం. కానీ వెళ్ళి ఆ స్థలం అంతా ఈశ్వరత్వం చల్లి అమ్మాయికి ప్రార్థన చేసి వచ్చాను. ప్రార్థన ఆలోచించిన దేవుడు 5 సంవత్సరాలు, పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత గర్భఫలాన్ని ఇచ్చాడు. ఈ పాపని కడుపుతో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు ఈ మందిరానికి వచ్చారు. మన యూట్యూబ్లో ఈ వీడియో ఉంటుంది. ఆ రోజు ప్లేట్లెస్ పడిపోయి తల్లి కానీ బిడ్డ కానీ ఎవరైనా ఒకలే ఉంటారని చెప్పినట్టు సంఘం అందరం మనం ప్రార్థన చేసాం. ప్రార్థన ఆలకించిన దేవుడు మళ్ళీ తల్లి బిడ్డ ఇద్దరు మందిరంలో రావడానికి దేవుడు కృప చూపించారని సహోదరి సాక్షి చెబుతున్నారు. దేవుడు చేసిన మీరు దేవుడు స్తోత్రాలు చెల్లిద్దాం.